హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మనకైతే నేను కొట్టబోయే మందులు అయితే చూపించాను ఆల్రెడీ. ఒకవేళ సీన్ కూడా చూపిస్తాను, అంటే ఏ విధంగా ఉన్నదైతే. మనమైతే ఈరోజు తీసుకున్న మందులు అయితే ఇవి. వీటిని అయితే చూసి మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేది అయితే మీకు అయితే క్లారిటీ అయితే కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే అవతారం అనేది మనకు చాలా మందికి తెలిసింది. ఇదైతే అంటే అన్ని రకాల దోమలకు అయితే పనిచేయడానికి అయితే మంచిగా యూజ్ చేస్తారు చాలామంది అయితే. మేము కూడా దానికే యూజ్ చేస్తాం. నాకు కూడా మందుల గురించి అంత ఎక్కువ తెలియదు. నేను కూడా నాకు తెలిసిన దాంతో పాటు కొంచెం తెలియదు కూడా అది దేనికి పనిచేస్తాను అయితే మీకైతే ఒక క్లారిటీ వీడియో కోసం అయితే తీసుకొస్తాను. అలాగే మీకు రిజల్ట్ వీడియో అయితే నేను చాలా వీడియోలకు అయితే రిజల్ట్ వీడియోలు అయితే పెట్టలేదు. ఎందుకంటే రిజల్ట్ వీడియోలు మనకు తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కాబట్టి నేను ఖచ్చితంగా రిజల్ట్ వీడియో అయితే పెట్టట్లేదు. అందుకే ఆ మందులు ఎలా పనిచేస్తున్నాయి, ప్రస్తుతానికి ఏ విధంగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. అలాగే మీకైతే 2-3 వర్షన్లో చూపిస్తున్నాను. అంటే మీది రకం, అలాగే కింద కాయ ఎంత పడ్డది అనేది అయితే మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ 2 మందుల గురించి అయితే తెలుసుకుందాం. అవతార్ అయితే మనకు అందరికీ తెలిసిందే, దోమకు ప్రతి రకమైన దోమకైతే పనిచేస్తుంది ఈ అవతార్ అనేది. అలాగే ఎలక్ట్రిసిటీ అనేది అయితే మనకైతే ఎర్ర నల్లి కావచ్చు, తెల్ల నల్లి కావచ్చు, అంటే ఆకుముడత కావచ్చు, ఇలా వివిధ రకాల మనకైతే చాలా ఎక్కువ శాతం అయితే పనిచేస్తుంది. అలాగే దీన్ని స్ప్రే చేసే విధానం, అంటే స్ప్రే చేసే విధానం చూపించకపోవచ్చు, కలిపే విధానం మాత్రం చూపిస్తా అనుకున్నా కానీ కలిపే విధానం కూడా చూపిస్తా లేకుంటే లేదు. కాబట్టి షేన్ ఎట్లుందో మీరు కూడా ఒకసారి అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఏ సమయంలో స్ప్రే చేయొచ్చు, అంటే కాయ ఎట్లున్నది, పూత ఎట్లున్నది, ఏ స్థాయిలో స్ప్రే చేయొచ్చు అనేది అయితే మీకు ఏదో క్లారిటీ అనేది. మనకు ఇంచుమించు ఒక నెల నుంచి ఒక 2 నెలల మొక్క నుంచి మనకైతే కాయ, అంటే కాయబడి ఫస్ట్ కోత సెకండ్ కోత అయిపోయే స్టేజ్ వరకు అయితే మనం అయితే ఈ మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. అంటే చాలామంది అనుకుంటారు కదా, నేను చూసినంత వరకు అయితే ఈ మందు మాత్రం కాయబడి అంటే ఫస్ట్ కోత కోసే గ్యాప్లో అయితే చాలామంది అయితే ఈ మందులు అయితే స్ప్రే చేస్తారు, ఇన్ఫ్లిసిటీ కానీ అవతారు కానీ. కాకపోతే ఇది మనకు మొక్క అది మనకు ఖచ్చితంగా నల్లి కానీ కొంచెం ముడతగా నచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లిసిటీ అయితే స్ప్రే చేసుకుంటే మనకైతే మొక్క రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే గ్రోతింగ్ కూడా మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరైతే ఎక్కడైనా కొంచెం అనిపించినా కానీ నల్లి కానీ, ఎర్ర నల్లి కానీ, తెల్ల నల్లి కానీ, ఎర్ర నల్లి కానీ నల్ల నల్లి కానీ అయితే ఉంటాయి. కాబట్టి దాన్ని ఎర్రదే కాకపోతే పీల్చి నల్లగా అవుతుంది. కాబట్టి మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్తున్నా, ఎర్ర నల్లి కర్రీ నల్లి అని. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఉన్నప్పుడే స్ప్రే చేస్తే మాత్రం ఇన్ఫ్లిసిటీ మాత్రం మనకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే అవతార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నేనైతే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ అవతార్ కంపెనీని. ఇదైతే మనకైతే ప్రతి రకమైన దోమకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోవచ్చు. నా వర్షన్లో అయితే నేనైతే చెప్పాలనుకున్నది ఇదే. మేబీ వీలైతే రిజల్టింగ్ వీడియో పెడతాను, నా ఆల్మోస్ట్ పెట్టకపోవచ్చు. కాబట్టి ముందుగా అయితే షేన్ ఎట్లున్నదో చూసుకోండి, మరొకసారి అయితే చూపిస్తాను షేన్ కూడా. దాన్ని బట్టి ఇలా ఉన్నప్పుడు అయితే నేనైతే స్ప్రే చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నప్పుడు స్ప్రే చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.